హలో ఫ్రెండ్స్, ఎంతో కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్న రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా? ఇప్పుడు చూద్దాం. మొదటగా చెప్పాలంటే ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గ్రామీణ యువకుడి పాత్రలో రామ్ చరణ్ పూర్తిగా ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు, మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్లలో ఆయన నటన అభిమానులను ఆకట్టుకుంది. దర్శకుడు బుచ్చిబాబు తనకు బాగా తెలిసిన గ్రామీణ నేపథ్యాన్ని మరోసారి తెరపై చూపించే ప్రయత్నం చేశారు. సినిమాలో భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ బాగా మిళితం చేశారు. ఇక సినిమాకు సంబంధించి విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ చాలా గ్రాండ్గా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు థియేటర్లో విజిల్స్ వేయించేలా బుచ్చిబాబు ప్లాన్ చేసుకున్నాడు. అయితే సినిమా కథ పరంగా చూస్తే పూర్తిగా కొత్తదనం అని చెప్పలేం, కానీ కొన్ని సన్నివేశాలు ముందే ఊహించగలిగేలా ఉంటాయి. అలాగే మొదటి భాగంలో కొంత నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బుచ్చిబాబు చాలా బాగా ప్లాన్ చేసుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాలు బాగా వర్క్ అవడం సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసేలా చేస్తుంది. అయితే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ చూసుకుంటే రామ్ చరణ్ అద్భుతమైన నటన, మాస్ ఎలివేషన్స్, ఎమోషనల్ సన్నివేశాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్ అండ్ సినిమాటోగ్రఫీ. ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే రొటీన్గా అనిపించే కొన్ని సన్నివేశాలు, మొదటి భాగంలో నెమ్మదిగా సాగడం, కొంత ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. ఓవరాల్గా పెద్ది ఒక ఎమోషనల్ మాస్ ఎంటర్టైనర్. రామ్ చరణ్ అభిమానులకు ఈ సినిమా మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కథలో కొత్తదనం కంటే ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్లను ఇష్టపడే వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. రామ్ చరణ్ కెరీర్లో మరో పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్తో ఆకట్టుకునే సినిమా ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం న్యూస్ స్టఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.